గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే ఇంకొక చిన్న డౌట్ సార్. యాక్చువల్గా ఒక్కడు తరువాత త్రివిక్రమ్ గారితో మహేష్ బాబుతో కలిసి ఇంకో సినిమా మీరు చేయాలి, చాలా ప్లాన్స్ కూడా జరిగిపోయినాయి. బట్ ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది? అది ఎందుకు ఆగిందండి, అది ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే త్రివిక్రమ్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అంటే అలాంటి ఆయన నా సినిమా నా బ్యానర్లో డైరెక్ట్ చేస్తున్నారంటే అది షుడ్ సే బిగ్ క్రెడిబిలిటీ ఫర్ మీ, వెరీ బిగ్ క్రెడిబిలిటీ. నేను ఎక్కడో ఏదో వర్కౌట్ కాలేదు, అంటే ఏదో స్టోరీ వైజో లేకపోతే ఇంకోటో అదేదో నేను వరుసగా సినిమాలు ఇట్లు ఇస్తున్నాను అనే ఉద్దేశం కూడా కాదు. ఎక్కడో ఏదో సమ్వేర్ ఎక్కడో వర్కౌట్ కాలేదు సార్. అది ఇప్పటికే నేను చాలా ఫీల్ అవుతుంటాను. నేను మళ్ళీ మహేష్ బాబుతో చేయలేకపోయాను. పాప అతను ఏదో విధంగా ఇంకో డైరెక్టర్ని పెట్టి చేద్దాం అని పెద్ద డైరెక్టర్ ఒకళ్ళు చెప్పి చేద్దాం, నాకు ఈజీ అయ్యేది కదా. అవునవును, నేను ఎక్కువ ఆలోచించట్లేదు, ఆయన ఆలోచిస్తాడు కదా. అవును, ఏదైనా ఉంటే బాగుంది బాగాలేదని చెప్తాం అంతే. ఏదో ఎక్కడో సమ్వేర్ అండి, అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కూడా కాదు అది. అయితే యాక్చువల్గా నేను ఆ హీరోతో మళ్ళీ ఎందుకు చేయలేదు ఇలాంటివి అడగను, కానీ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నేను ఒక సీరియస్ ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు చాలా చెట్లకి పాదు తవ్వారు, ఎరువేశారు, నీళ్లు పోసారు, ఫ్రూట్స్ వచ్చే టయానికి ఆ ఫ్రూట్స్ తీసుకోకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇదే ఎంఎస్ రాజు గారు ప్రభాస్కి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? మహేష్ బాబుకి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇలాంటి టైంలో ఒక సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఆ ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించరు. మీరు ఒకరిని వెళ్ళి సినిమా అడగరు, కష్టమంతా మీరు తీసుకుంటున్నారు, సుఖంలో మొత్తం వాటా అడగట్లేదు. వాళ్ళ సుఖం ఎందుకు అవుతుందండి? సుఖపడే సమయం. వాళ్ళు ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నారు రాత్రి పగలు, ఎంతమందికి వాళ్ళు దే ఆర్ గివింగ్ యూనో టోటల్ వర్క్, ఎంతమంది కార్మికులు పనిచేస్తారు వాళ్ళు. నేను అడిగేది కూడా అదే. ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయితే మీరు సుఖపడవచ్చు కదా అంటున్నాను. ట్రావెల్ అలా ఉండదండి నాకు. అదే అది లేదు, ఎందుకు లేదు? ముందే పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, ఫస్ట్ సినిమాని పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, సూపర్ స్టార్ పెట్టుకోవచ్చు కదా. అయితే ఆ టైంలో అంటే హీరో సబ్జెక్టు మ్యాటర్ మార్చుకున్నావు, ఓకే. ఆ ఇయర్లో బాలకృష్ణ గారి సినిమా ఉంది, లక్ష్మీ నరసింహలో సంథింగ్ అనుకుంటాను, చిరంజీవి గారి సినిమా ఉంది. వర్షం అప్పటికి ప్రభాస్ మార్కెట్ ప్రకారం చాలా చిన్నది. ప్రభాస్ గారు మీ దగ్గరికి వచ్చి, సార్ ఎందుకు సినిమాని ఆపుకుందాం, బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఉన్నారని అది అడిగి కూడా మెల్లగా చెప్పాడు. మరి నేను ఎక్కడ తిడతానని మెల్లగా ఇలా గోకుతో చెప్పాడు చోట. చెప్పండి. ఎందుకు మెల్లగా ఇంకా వారం తర్వాత వెళ్దాం అని మెల్లగా నసిగాడు. ఒకసారి చూశాను, ఊరికే అన్నాడు. అంటే ఇవాళ అంత ఎత్తున్నాడు ప్రభాస్, అతని గురించి తక్కువ మాట్లాడాలని కాదండి, అది ఏం జరిగిందో చెప్పాను. మీ జర్నీ కదా సార్, జస్ట్ అది ఏం జరిగింది చెప్తున్నాను. అతను కూడా ఫీల్ అవ్వడు, ఇలాగ ఎంఎస్ రాజులో చెప్పాడంటే ఎవరైనా చెప్తే ఫీల్ అవుతాడేమో, కానీ నన్ను ఎవరు ఫీల్ అవ్వరు సార్. నేను నువ్వు అనగలిగింది, ఒరే అనగలిగింది ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఎవరు బాధపడరు, అందరూ ఎదురుకుండా అన్న కూడా బాధపడరు. వాళ్ళు నన్ను ఒక గురువుగా తీసుకుంటారు, ఒక ఫాదర్గా తీసుకుంటారు, ఒక అన్నగా తీసుకుంటారు తప్ప. సో అలాగని కావాలని స్టేజ్ మీద ఒరే నేను అన్నాం, వాళ్ళకి ఇచ్చే గౌరవం నేను ఇస్తా. ఆ రోజు ప్రభాస్ నన్ను అడిగినా కూడా లేదమ్మా అయిపోయింది, మనం వెళ్ళాలి, నువ్వు అప్పుడు గుర్తుందో లేదో షాపును నువ్వు కరెక్టేనా అని అడిగావు, నేను పెట్టుకున్నాను కదా, ఇవాళ బాగుంది కదా సినిమా, నువ్వు చూసావు కదా, నీకు నచ్చింది కదా, ఇది అంతే వదిలే అన్నాను. వదిలేశాడు. ఒక మొండి ధైర్యం అంతేనా? తెలీదండి. అండ్ ఇంకోటి సార్, మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజుని ఇలా చెప్తుంటే చాలామంది నమ్మరేమో, ఇలాంటి మాటలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిర్మాతకి ఒక ఫిల్మ్ఫేర్ రావడం చాలా కష్టం. అలాంటిది మీకు వరుసగా 3 సంవత్సరాలు 3 ఫిల్మ్ఫేర్లు, హ్యాట్రిక్, మీకు గుర్తుందా? అదొక వైభవం. సో ఎంఎస్ రాజు గారి స్థాయి, రేంజ్, ఆయన సక్సెస్, ఆయన ఇండస్ట్రీలో ఆయన చేతులు ఇట్లా నీడలాగా పడితే ఆ నీడ కింద బతికిన స్టార్స్, అవి తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. సో మీరు ప్రత్యేకంగా నేను ఆ రోజు ఇట్లా చెప్పొచ్చా లేదా మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఎంఎస్ రాజు గారి ప్రయాణం మాకు అందరికీ తెలుసు. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఏమడుగుతారంటే, వాళ్ళు నా స్థానంలో కూర్చుంటే ఏమడుగుతారంటే, అప్పుడు కూడా వదిలేవే బాబు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతారు సార్. అయిపోయింది, తీసేసుకున్నాం, మళ్ళీ దాని గురించి గొప్పలు, దాని గురించి ఏదో సరదాగా కొంత జనం ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. బ్యాక్ స్టోరీస్ కొంతమంది హీరోలు ఎలా అయ్యారు, కొంతమంది ఎలా జరిగింది, వాళ్ళకి నాకు మంచి సంభాషణ జరిగింది అనే ఒక ఇంట్రెస్ట్, వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎంఎస్ రాజు ఫిల్మ్ఫేర్ 3 తీసుకున్నాడు, ఇవన్నీ కూడా
వాట్ నెక్స్ట్ నువ్వేం ఇప్పుడు ఏంటి ఇప్పుడు అగదాకా వస్తుందా లేదో చెప్పు అని అంటారు. సో అది అయిపోయింది, హిస్టరీ అయిపోయింది. బట్ మీరు దట్స్ ఆ జనరేషన్ కూడా ఒక టీజర్తో కట్టిపడేశారు కదా. ఇప్పుడు అగదా టీజర్ని ఎంతమంది సోషల్ మీడియా షేర్ చేస్తున్నారంటే, సో వాళ్ళకి ఏంది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆ షార్ట్స్ నచ్చుతున్నాయి, ఆ థీమ్ నచ్చుతుంది. సో ఈవెన్ జంజీలు కూడా ఆ టీజర్కి బాగా కనెక్ట్ అయిపోయారు, ఫస్ట్ పోస్టర్కే కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళని కూడా మీరు పట్టేశారు కదా. పట్టాల్సిన అవసరం ఉందండి. అది పట్టాల్సిన సినిమాలో విషయం ఉంటేనే కదా అక్కడ వస్తుంది సార్. అంటే అగదా విషయానికి వస్తే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్కి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో చుట్టూ ఎన్ని లేయర్స్ ఉన్నా సార్, ఇప్పుడు ఉదాహరణకు అరుంధతి తీసుకుందాం, మన దేవినే తీసుకుందాం, చుట్టూ ఎంత ఉన్నా ఆ ఎమోషన్ని రివీల్ చేసే ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా. సో అది చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలిగితేనే ఆ సినిమా ఆడియన్స్కి రీచ్ అవుద్ది. సో అగదా విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారో ఆ సోల్ పాయింట్కి? సార్ ఒకటి ఏంటంటే సార్, అసలు ఈ అగదా గురించి దాని కోర్ పాయింట్, దాని క్లాష్ ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పనండి. ఓకే, చెప్పను, కానీ చాలా డెలికేట్ అండి. ఈ పాయింట్ని డీల్ చేయడం డెలికేట్ అండ్ వాట్ యు కాల్ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లికేటెడ్. చచ్చిపోయామండి, అంటే బుర్ర పేలిపోయింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ. మన అంటే అనుకుంటాం కానీ బయట నుంచి చూస్తుంటే చాలామంది పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు అవ్వచ్చు, ఏదో రిలీజ్కి వస్తుందా లేదా, లేదంటే వెళ్ళి చూద్దాము ఏంటో, చూసిన తర్వాత బాగాలేదని చెప్పేద్దాం, బాగుందని చెప్పేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. దాని వెనకాతల ఎంత అంతర్మదనం ఉంటుంది ఒక డైరెక్టర్కి, రైటర్కి, వీళ్ళందరికీ కూడా టీంలో స్టోరీలో ఇన్వాల్వ్ అయిన, స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, యంగ్స్టర్స్ కానీ, పెద్దోళ్ళు కానీ, పెద్ద డైరెక్టర్ కానీ, అది వర్ణనాతీతం అండి. వాళ్ళు కూర్చున్న తీరు, వాళ్ళు కాసేపు కూర్చుంటారు, వాళ్ళు బుర్ర పేలిపోద్ది, అక్కడి నుంచి వెళ్తారు, బయటికి వెళ్తారు, టీకి వెళ్తారు, కాసేపు కారులో తిరుగుతారు, వస్తారు. వాళ్ళు చేసేది ఇప్పుడున్న యంగ్స్టర్స్ టీమ్స్ కానీ, సీనియర్ టీమ్స్ కానీ, వాళ్ళకి దండం అండి నిజంగా. ఎందుకంటే ఆ బాధని నేను కొన్ని ఇయర్స్గా పడుతున్నానండి. అది బయటకు వచ్చినప్పుడు ఓకే ఎంఎస్ రాజ్ సినిమా వస్తుంది, ఏది అప్పటి కాలంలో చెప్తానండి, వెళ్దాం థియేటర్కి, ఎంజాయ్ చేద్దాం అని మూడ్ తప్ప ఈ లోపల అంతర్భాగంలో జరిగే అంతర్మదనం ఉంచండి ఎవ్వరికీ తెలియదండి. అప్పుడు కాలం నుంచి కూడా, పాతకాలం ఎన్టీఆర్, కేవీ రెడ్డి గారి కాలం నుంచి. మీ లైఫ్లో అలాంటి ఒక పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. సినిమా కోసం ఆలోచించి మదన పడిపోతూ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా? చాలా ఉన్నాయండి, ఏదైనా ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ చెప్పాను కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. జస్ట్ ఆ పెయిన్ తెలియడానికి సార్. లేదండి, ఒక నిద్రలేని రాత్రి చెప్పుకోకూడదండి. ఒక నిద్రలేని రాత్రి వద్దండి. అవన్నీ మనం బయట చెప్పుకోకూడదు. అవన్నీ మనలో ఉంచుకుంటాను బెటర్ అండి. కానీ ఆ పెయిన్కి పడుతున్న వాళ్ళందరూ కూడా, ఇవాళన్న టీమ్స్ అన్నీ కూడా సార్ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు సినిమా పిచ్చి, ఆ సినిమాని లెగ్గొట్టాలి, వాళ్ళు సినిమాలు డైరెక్టర్లు అవ్వాలి, అది ఇది ఇంప్రెస్ చేయాలి, మా డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి కాదండి. ఆ సినిమా మీద పడుతున్న వాళ్ళ సినిమా ఒక్క డైలాగ్ ఇస్తే కూడా ఆ డైరెక్టర్ తీసుకుంటాడేమో ఇచ్చే చాలామంది యంగ్స్టర్స్ హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళందరికీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.